అందరికీ. మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. మీరు అందరైతే బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. ఏంటి అంటే ఈరోజు వీడియో అయితే చాలా రోజుల నుంచి అయితే చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి. అందరికైతే ఒకేసారి అయితే రిప్లై ఇద్దామని ఈ ఫుల్ వీడియో అయితే చేయాలనుకుంటున్నా. ఏంటి ఆ కామెంట్లు అని అనుకుంటున్నారా? మీ ఆయన ఏం పని చేస్తాడు, ఏం జాబ్ చేస్తాడు అని చాలామంది అయితే కామెంట్లు అయితే చేసిర్రు. మొన్న అంటే చాలా వీడియోలలో అయితే చెప్తున్నా, కానీ కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, వాళ్ళైతే అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. కానీ చాలా డౌట్లు కూడా చాలామంది అడిగిర్రు, ఏం పని చేస్తాడు అన్న, ఎక్కడికి వెళ్తాడు అని. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తాడంటే, ఏం చెప్తాను ఆయన్ని అడుగుదాం. డ్రైవింగ్ అయితే చేస్తాడు అన్నట్టు. అన్ని డ్రైవింగ్లు ఒక్కటి కాదు, లారీ వస్తుంది, కార్ వస్తుంది, అవునా, అన్నీ ఇంకా A to Z అన్నట్టు అన్నీ తోలుతాడు. కానీ ఏమైందంటే రీసెంట్గానైతే ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది అన్నట్టు. ఇగో చెయ్యి అయితే ఇరిగింది, రాడ్ అయితే ఉంది. చెయ్యి చూడండి, మన అందరికీ ఏమో చక్కగా ఉంటుంది, ఇక వంకరగా అయ్యింది చెయ్యి అయితే. ఎందుకంటే ఇక్కడ బొక్క పగిలింది కాక ఏమైందంటే ఇట్లా వెచ్చలు అనేది ఇట్లా నుజులాగా అయిపోయింది అన్నట్టు. అసలుకి అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు అసలుకి మాకు కాకుండా పోతాడేమో అనుకుని మేమైతే చాలా బాధపడినాం. ఇంకో దెబ్బలు అయితే చూడండి ఎట్లా తగిలినాయి. కానీ మాకు దేవుడు మా అందున ఉండి ఎందుకంటే మాకు 3 ఆడపిల్లలు, అందుకని దేవుడు మా చెంతన చేర్చిండు. అసలుకి నిజంగా చాలా బ్లడ్ అయితే పోయింది. ఫస్ట్ అయితే లారీ డ్రైవింగ్కి అయితే వెళ్ళేది. లారీ డ్రైవింగ్కు వెళ్ళేటప్పుడు నేనైతే చూసి ఊగనేది, లారీ డ్రైవింగ్ ఏమొద్దు, మనం ఉన్నా లేకున్నా మన ఊర్లో ఉండి కూలి పని చేసుకొనైనా తిని బ్రతుకుదాము అని అంటే అస్సలు ఇల్లేదు. ఇక ఈయనకుంటూ పోయి ఇక అట్లా చెయ్యి అయితే ఇరిగింది. ఇక ఇరిగినాక ఇప్పుడు డ్రైవింగ్ అయితే ఎక్కువ దూరం అయితే చేయలేడు. ఇక ఇప్పుడు దాదాపుగా రాడ్డు వేసుకొని అయితే 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది రాడ్ తీయించుకోమంటే ఒకటే భయపడుతుంది. ఇక ఎక్కువసేపు అయితే వెళ్ళలేడు, డ్రైవింగ్ కూడా చేయలేడు. ఇంకా అట్లనే ఉన్నాయి. ఇంకా ఇట్లా అంటే తగులుతాయి. ఇక ఇప్పటి వరకు అయితే ఇక టాటా ఏసీ డ్రైవింగ్ చేస్తాడు, కార్కి అయితే వెళ్తాడు. ఇక కొన్ని రోజులు అయిన తర్వాత ఇక ఆ టాటా ఏసీ కూడా తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇక అది కూడా ఖరాబ్ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ టాటా ఏసీ ఇస్తే మనకి ఇంకొకటి ఇస్తారు, ఎక్స్చేంజ్ పెట్టుకొని ఇస్తే మళ్ళీ ఐటికి ఈఎంఐ కట్టాలి కదా, తీసుకోవాలి అని అనుకుంటున్నాం. కానీ ఇక చాలా దూరం అయితే వెళ్ళాలి. టాటా ఏసీ అంటే చాలా లాంగ్ వెళ్ళాలి. కానీ ఒక చిన్న ఆటో తీసుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది కదా, తీసుకుందామా ఆటో? ఎందుకంటే సాయంత్రం వరకు ఇంటికి వచ్చేస్తాడు, మంచిగా ఉండొచ్చు. అందుకని ఇంకా ఆటో అన్నా టాటా ఏసీ అన్నా ఏదో ఒకటి చూసుకోవాలి. ఇక టాటా ఏసీ మీద పోతేనేమో 2 days 3 days అట్లా పడుతుంది. ఇక లారీ మీద పోతేనైతే 1 నెల రోజులు పట్టేది, 15 రోజులు పట్టేది. అప్పుడైతే నాకు పెళ్ళి కొత్తగా అసలుకి ఎవ్వరు తెలియని వాళ్ళు అసలుకి ఇట్లా వదిలిపెట్టిపోతున్నారు. నేనైతే ఊరికే బాధపడేది. కానీ ఇక మొత్తానికి ఆ లారీ అయితే బంద్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏమైనా టాటా ఏసీ కారు ఖచ్చితంగా వెళ్తాడు. ఇక మేమైతే ఆటో తీసుకోవాలనుకుంటున్నాం. కానీ దాని మీద అయితే ఆదాయం అయితే తక్కువ ఉంటట్టుంది. ఎందుకంటే నాకు సర్జరీ అయింది కాబట్టి ఇక తిన్నదే సగం అరగట్లేదు, కడుపు నొప్పి లేవడం. నేను కొంచెం నీసు తిన్నామనుకో, చికెను మటను తిన్నామనుకో, నాకైతే ఇక అస్సలు అరగదు అన్నట్టు. ఎందుకంటే గాల్ బ్లాడర్ సర్జరీ అయింది కదా, అది కూడా వీడియో తీసి పెట్టిన. ఏ ఒక్క సంతోషమైనా సరే, ఏ ఒక్క కష్టమైనా
దుఃఖమైన అన్నీ మీతోనైతే షేర్ చేసుకుంటా నేనైతే. అసలుకి చేదు ఆపరేషన్ అనేది ఎవరైనా చేయించుకోవద్దు. నాకైతే ఏది తిన్నా అరగట్లేదు. కొంచెం నిన్నైతే ఎగ్గు చింత చిగురు కర్రీ చేస్తానైతే తింటానైతే నిన్న ఉదయం తింటే నైట్ వరకు ఒకటే స్టమక్ పెయిన్ అయితే వచ్చింది. అందుకోసమని అన్నం సరిగ్గా తినకనైతే ఏ పనికి వెళ్ళాలన్నా ఓపిక అయితే లేదు. ఇక గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకుంటేనైతే ఇక పనికి వెళ్ళాలన్నా కష్టం. ఇక చేసేంత ఓపిక కూడా ఉండదు. అప్పటిలాగానైతే ఇప్పుడైతే లేను అసలుకి. అది అయిన వాళ్ళకైతేనే తెలుసు. అందుకోసమని మేమైతే ఒక టాటా ఏసీ సొంతంగా తీసుకొని ఇక టాటా ఏసీ మీద అయితే లాంగ్ పోయినా కానీ కిరాయిలు అయితే అవుతాయి. ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళకు కట్నాలు కావాలంటే చాలా 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 ఉంటాయి కాబట్టి ఖర్చులు. పెళ్ళి దాకెందుకు, ఇప్పుడు వాళ్ళని చదివించాలన్నా, ఇప్పుడు హాస్టల్లో ఉన్నా కానీ బట్టలు కొనాలి. ప్రతి ఒక్కటి ఆడపిల్లలు అంటే ప్రతి ఒక్కటి అన్నట్టుగా ఉండనే ఉంటాయి. ఇంకా వాళ్ళ చదువులకి ఇద్దరికంటే సీట్ వచ్చింది కానీ ఇంకా 2 ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని కూడా చదివిపియాలి. కాబట్టి మనం బ్రతకడం గొప్ప కాదు, మన పిల్లలను కన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దేది మన చేతులలో ఉండాలి. వాళ్ళని కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. అప్పుడే తల్లిదండ్రులు అని అంటారు, వాళ్ళకు కూడా విలువ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే అందరికైతే అర్థమైంది అనుకుంటా. మా ఆయన అయితే డ్రైవింగ్ చేస్తాడు మొత్తానికి. ఇక నేనైతే ఇక కూలి పనికి వెళ్ళలేను కాబట్టి చిన్నగా అయితే ఇక పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నేనే చేద్దాం అనుకున్నా కానీ చెల్లెవాళ్ళు చేసిర్రు. వాళ్ళైతే ఏంది నేనైతే ఏంది, వాళ్ళది కూడా పచ్చళ్ళ బిజినెస్ మంచిగా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక నిమ్మలంగా నేను కూడా స్టార్ట్ చేస్తా. ఇక కూలి పనికి వెళ్ళాలంటే నా వల్లనైతే అస్సలు కావట్లేదు అసలుకి. అప్పుడైతే బాగా వెళ్ళేది పని. అసలుకి పని పోవాలంటే మస్తు ఇష్టం నాకైతే. ఎందుకంటే నలుగురితో పాటు పని పోతే ఇంట్లో ఉన్న సమస్యలైనా టెన్షన్స్ అయినా ఏదైనా కానీ మర్చిపోతాం. అందుకని పని పోవడం చాలా ఇష్టం. ఇప్పుడు పనికి వెళ్ళాలంటే అసలుకి నాకు ఓకే అవుతలేదు. కనీసం లేచే వరకే 6, 7 అవుతుంది. లేచి ఇక పిల్లలు రెడీ చేసి స్కూల్ పంపించి మళ్ళీ తీసుకురావాలి, తీసుకుపోవాలి. ఇక అదే సరిపోతుంది. ఇక ఇంట్లో ఉండి ఎంతసేపు ఉన్నా బయట పనికి వెళ్ళేదానికన్నా ఇక పచ్చళ్ళ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బయటకు వెళ్ళి పని చేసేదానికన్నా మన ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే అనిపించింది. ఇక ఎందుకంటే చెల్లవాళ్ళు కూడా చేస్తున్నారులే, అంతనైతే పోవట్లేవు. ఫస్ట్ అయితే పోయింది కానీ బిజినెస్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు ఆడ ఉండి నేను చూసిన, అందుకని. కానీ మళ్ళీ మా ఆయన ఏం చెప్తాడు, డ్రైవింగ్కి వెళ్తాడు. మళ్ళీ నేను ఒకదాన్ని చేసి ప్యాకింగ్ వరకు చేస్తా. కానీ మళ్ళీ కొరియర్ వేయాలంటే మళ్ళీ దూరం, మళ్ళీ సెంటర్కి పోవాలి. అదే చేద్దాం అనుకుంటున్నా. సపోర్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే 4 పిల్లలు, నాకు 4 పిల్లలు. ఆయన ఒక్కడే వేస్తే సంసారం అయితే కాదు కదా. అందుకోసమని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. నాకు ఎందుకంటే పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే మా 3 తోటి కోడళ్ళైనా కానీ ఎవరైతే పచ్చళ్ళు అయితే పెట్టారు. ఇంతకు మా అమ్మమ్మ కూడా పచ్చళ్ళు అయితే పెట్టారు. అది అసలు నేనే పెడతా. మా ఆడబిడ్డలకైనా సరే, మా తోటి కోడళ్ళకైనా సరే నేనే పెట్టిస్తా పచ్చడి. నాకు పచ్చళ్ళు పెట్టడం అన్నా, రోటి పచ్చళ్ళు చేయడం అన్నా చాలా ఇష్టం. మరి మీకోసం అయితే నేను పొయ్యి మీద చేయాలన్నా చేస్తా, గ్యాస్ పైన చేయాలన్నా పంపిస్తా. ఎక్కువనైతే ఇక కట్టెల పొయ్యి మీదనే ఇష్టపడతారు కదా. మీకోసమైనా కానీ నేను కట్టెల పొయ్యి మీద పచ్చళ్ళు చేసి అయితే పంపిస్తా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఓపికతో నా వీడియో చూసినందుకు, మీరు పెట్టే కామెంట్లు అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది పెట్టే కామెంట్లు బాధపరుస్తాయి, కొంతమంది పెట్టే కామెంట్లు అయితే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. కామెంట్లు చూసి నాకు నేనే సంతోషపడతాను. నిజంగా నాకు మంచి కామెంట్లు పెట్టే వాళ్ళకైతే
అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే అర్థమైపోయి ఉంటుంది ఇప్పటి వరకు. మీ మంచిగా ఎదగాలి, మంచి స్థాయికి వెళ్ళాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. బాయ్. మరి ఇంతవరకు ఓపికతోనే మా వీడియో చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ అందరినీ. ఇప్పటి వరకు 159,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. 59 అయితే అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా 200K త్వరలోనే కావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. బాయ్. మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చేసి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తా. బాయ్. మరి